చిన్నప్పటి నుంచి నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకున్న నా తల్లిదండ్రులకు అసలు నేనేమిచ్చాను? నా తల్లిదండ్రుల రుణం అసలు నేను ఎప్పుడు తీర్చుకుంటాను? ఏమిచ్చావా? ఇంత గొప్ప కొడుకుకి తల్లినైన వరాన్నిచ్చావు. నాకంతకంటే ఏం కావాలి? మరి నువ్వు నాకు జన్మనిచ్చావు, నేను నీ కళను నెరవేర్చాలి కదా. ఏమైంది బావా? ఒక మేనకోళ్ళుగా మీ అత్తామావుల కోసం నువ్వు ఎంతో చేశావు, చేస్తున్నావు కూడా. మరి కొడుగ్గా నేనేం చేయిద్దా? నాకు అదృష్టం లేదా? నువ్వు కలగన్నట్టే అన్నీ జరుగుతాయి బావా. కాసేపట్లో పీట్ల మీద కూర్చోబోతున్నాను. అక్షంతలేసి ఆశీర్వదించాల్సిన అమ్మా నాన్నను పందిట్లోకి తీసుకురాలేకపోతున్నాను. ఇదా నే కన్న కళ. ఎందుకు తొందరపడతావు బావా? తర్వాత అయినా తెలియాల్సిందే కదా. అదేదో నీ నోటితోనే కాకుండా నా నోటితోనే నా అమ్మా నాన్నలని చెప్పేస్తాను. మావయ్య కత్తే పట్టుకుంటాడు, గొడ్ల పట్టుకుని వస్తాడో చూస్తాను. బావా, ఇది ఆవేశం చూపించాల్సిన వేదిక కాదు. ఆదర్శ దంపతులైన అత్త మావయ్యలను అందరికీ నీ తల్లిదండ్రులని చెప్పే మంచి అవకాశం. అవును సార్, మంటలు రగల్చడానికి ఎంతో సమయం పట్టదు, ఆర్పడానికి చాలా సమయం పడుతుంది. అత్త మావలను నాన్న ఏ జనాల ముందు అయితే అవమానించాడో అదే జనాల ముందు పచ్చని పందిరి తోడుగా, పవిత్రమైన హోమాగ్ని సాక్షిగా, అష్టదిక్పాలకులు ముక్కోటి దేవతలు చూస్తుండగా అత్త మావలు మీ అమ్మ నాన్నలని నాన్నకి తెలియాలి. ఆ అద్భుతం చూడ్డానికి ఇంకెంతో సమయం లేదు. నువ్వు ఓపిక పట్టేంత, సహనం చూపించేంత సమయం మాత్రమే. నువ్వు చెప్పింది నిజమే బావా. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమని ఊరుకోకూడదు. కాలమే సమాధానం చెప్తుందని వదిలేయకూడదు. మన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నానికి ఇదే చివరి రోజు. రెండు కుటుంబాల కథకు ముగింపు దొరికే రోజు. ఇంతకాలం ఎదురు చూసావు, కొంత సమయం ఎదురు చూడు. నువ్వెదురు చూసిన రోజు ఈ రోజే అవుతుంది బావా. కాసేపట్లో గణపతి పూజ మొదలు కాబోతోంది. అప్పుడు నువ్వు పీటల మీద కూర్చోవాలి. తల్లిదండ్రులుగా నీ పక్కన అమ్మా నాన్నలు కూర్చోవాలి. ఇవన్నీ జరుగుతాయి. ఇంత పెద్దదానివి ఎప్పుడైపోయావే? ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు బ్రతికుండాలి కదే. జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? జరగనివ్వను, చెప్తా. విడిపోయిన కుటుంబాలను, దూరమైన బంధాలను కలపాలని మీరు ఆశపట్టంలో తప్పలేదమ్మా. కానీ పెళ్లిలో చెప్పటమే మంచిది కాదేమోనని నా భయం అంతా. చెప్పకపోతే అమ్మ నన్నులు రాకుండా తాళెలా కట్టాడని బావ గురించి చెడుగా మాట్లాడుకోరు? ఎలాగోలా కట్టేస్తాడు అనుకుందాం. తర్వాత అప్పగింతలప్పుడు నా తండ్రి కూతుర్ని ఏ ఇంటికి పంపిస్తాడు? ఒకటి కాదు, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ పోతే
సమాధానం దొరకని ప్రశ్నలు చాలా పుడతాయి. అందుకే నాకు అవకాశం ఇవ్వండి. జరగబోయేదంతా నేను చూసుకుంటాను. హలో, వచ్చా మేడం. చూశాను. ఎక్కడున్నారు మేడం? ఆ, పందిరి పక్కనున్నాను. ఆ, ఉన్నారు మేడం. కనిపించారు మేడం. ఏం చేయాలో చెప్పండి మేడం. కాసేపట్లో పెళ్లి కూతురు విఘ్నేశ్వరుని పూజలో కూర్చుంటుంది. పూజ అయిన తరువాత చీర మార్చుకోవడానికి రూంలోకి వెళ్తుంది. అది చీర మార్చుకునే లోపు దాని రాతని మార్చేయండి. దాన్ని బయటికి తీసుకుని వెళ్ళిపోండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఎవరికి అనుమానం రాదు కదా. అందుకే కదా ఈజీగా ఉంటుందని ఆడవేషాల్లో రమ్మని చెప్పాను. నేను రూట్ మ్యాప్లా దారి చూపిస్తాను. మీరు ఆ దారిలో వెళ్ళిపోండి. ఓకే మేడం. విఘ్నేశ్వర పూజ అయిందత్తా. ఇక మిగిలింది మీరు నా అత్త మావలన్న విషయం బయటపెట్టడమే. అది కూడా కాసేపట్లో జరుగుతుంది. మీరు దర్జాగా వచ్చి అక్కడే నిలబడతారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. పద్దు, నువ్వింత ధైర్యంగా చెప్తున్నా నా గుండెలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నాయే. ఏం పర్వాలేదత్తా, అంతా మన మంచికే జరుగుతుంది. పద్దు, ఇక్కడే ఉన్నావేంటి? అత్త మావయ్యలతో మీటింగ్ పెట్టావేంటి? తొందరగా వెళ్ళి చీర కట్టుకొని రా. అత్తయ్య, కాసేపు పద్దును వదిలేయండి ప్లీజ్. మణిగారు, మీరు లోపలికెళ్ళా చీర పెట్టండి. ఏంటి పద్దు, ఇంకా ఇక్కడే నుంచున్నావు? అత్తయ్య మావయ్య ఇక్కడే ఉంటారులే, తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. ఆగండి ఆగండి, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? తను చీర కట్టుకుని వస్తుందిలే, మీరందరూ ఇక్కడే ఉండండి. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానత్తా, వెళ్ళు.
అనుకున్నట్టే జరుగుతుంది. ఎస్. నేను చీర మార్చుకొని వస్తాను, మీరు బయటకు వెళ్ళండి. చీర మార్చుకునేంత టైం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏయ్, ఎవరండి మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? నీతో డిస్కషన్ చేసే అంత టైం లేదు. పదా కదలకో. వదలండి. నువ్వు ఎంత అర్చన ఉపయోగం లేదు. పదా. అమ్మయ్య. దాన్ని ఎత్తుకెళ్ళమంటే వీళ్ళు పడిపోయారేంటి? రే రే లేరా, రే నిన్నరా లేరా. పత్తు ఎక్కడికి వెళ్ళింది? పద్దు, చీర మార్చుకుని రమ్మంటే ఇంతసేపేంటి? అవును, ఎవరు వీళ్ళు? ఎందుకలా పడుకున్నారు? అసలు ఏం జరిగింది పద్దు? ఎందుకు కొట్టావే? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అన్ని భరిస్తున్నాను కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనేం చేశాను? ఏం చేయలేదో చెప్పు. ఏం చేశానో చెప్పు. నిశ్చితార్థపు చీరను కాల్చడం దగ్గర నుంచి ఈ రౌడీ వెధవలతో నన్ను కిడ్నాప్ చేయించాలని ప్రయత్నించే వరకు మధ్యలో నువ్వు ఎన్ని చేశావో, ఎన్ని వేషాలు వేశావో, ఎన్ని దుర్మార్గాలు చేశావో ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు వివరించమంటావా? తోడబుట్టిందానివని చివరి వరకు తోడుంటావని అనుకున్నాను గాని నా పాలిట తోడేలు అవుతావని అనుకోలేదే. తోడబుట్టిందానివయ్యి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నావని అందరికీ చెప్పుకుంటే మనింటి పరివే పోతుందని ఎవరితో చెప్పుకోలేకపోయాను. క్షణ క్షణం నరక యాతన అనుభవించానే. ఈ పెళ్ళైన తర్వాత నిన్ను ఎలాగోలా మార్చుకుందాం అనుకుంటే ఈ లోపే నువ్వెన్ని దారుణాలకి సిద్ధపడుతున్నావు. దీనికి మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను రూటు మార్చాలి, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతాను. ఎందుకే ఎందుకే నా మీద ఇంత బాగా? ఏం సాధిద్దామనే ఇదంతా చేస్తున్నావు? మా పెళ్లి ఆగిపోవాలనే కదా? మా పెళ్లి జరిగితే ఏమవుతుంది చెప్పు. మా పెళ్లి జరిగితే నీకొచ్చే నష్టం ఏంటో చెప్పు. చెప్పు, చచ్చిపోతాను.
జరిగితే నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవడం ఏం మాట్లాడుతున్నావు? బావని నేను ప్రాణంగా ప్రేమించాను. బావని 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 మర్చిపోయానన్నావు కదా? నిజాయితీగా ప్రేమించిన దానిని ఎలా మర్చిపోతానే? అందుకే నాకు బావ దక్కకపోతే నేను చచ్చిపోతాను. బావ చేత తాళి కట్టించుకోవడం కోసమే నిన్ను తప్పించాలని ఇదంతా చేశాను పద్దు. అంతేగాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు పద్దు. పగ అంతకన్నా లేదు పద్దు. ఏయ్, మెంటల్ దాంట్లో ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవును, నేను మెంటల్ దాన్నే. వెంకీ నాకు దక్కకపోతే నేను నిజంగా మెంటల్ దాన్నే అయిపోతాను. కానీ ఏదో మూలన కొంచెమైనా ఉంది పద్దు. కొంచెం చాలు బావని నేను మార్చుకోవడానికి. పెళ్ళయ్యాక బావని నేను నా వైపు తిప్పుకుంటాను పద్దు. నువ్వెళ్ళి చెప్పిన బావ నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోడా? సర్లేవే, నువ్వు వెళ్ళి అక్కడ తాళి కట్టించుకో. వెళ్ళు పద్దు. ఇక్కడ నేను నా మెడకి తాళి బిగించుకుంటాను. ఒకే మండపంలో నీ పెళ్లి, నా చావు రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఏంటి అలివేలు, బెదిరిస్తున్నావా? అవును కదూ, నేను బెదిరిస్తున్నాను కదూ. నువ్వు చెప్పిందే కరెక్ట్, నేను బెదిరించకూడదు. నేను బెదిరించనే నిజంగా నా గొంతు కోసుకుంటాను. నా శవాన్ని దాటెళ్ళి తాళి కట్టించుకో. ఏ అలివేలు, బెదిరిస్తున్నానన్నావు కదా, అలివేలు ఎందుకే అడ్డుపడుతున్నావు? వదలవే. అలివేలు చేస్తే నీకు సంతోషం కదా, వద్దు. అలివేలు, పిచ్చి పట్టిందా నీకు? మాట్లాడవే. బావన్నాకి ఇచ్చేయద్దు. బావ లేకుండా నేను బ్రతకలేను. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అలివేలు, ఏంటి ఇది? లేగు. ఇప్పుడు నువ్వు నా చావుని తప్పించొచ్చు పద్దు. నువ్వు పీటల మీద కూర్చున్న తర్వాత అయినా నేనే పురుగుల మందు తాగి చచ్చిపోతాను. అప్పుడు నీ తలపై అక్షింతలు నా నోట్లో బియ్యపు గింజలు పడతాయి. అలా మాట్లాడకే, అలా మాట్లాడకే.